సూర్యగ్రహ స్వరూపము. సూర్యుడు ప్రభవనామ సంవత్సరము మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి ఆదివారము కృతికా నక్షత్రం నాడు సూర్యుడు జన్మించాడు. పరిశ్రమలో భాగంగా తాను కూడా మేరుపర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కళింగ దేశాధీశుడైన సూర్యుడిది కాశ్యప గోత్రం కాగా సింహరాశికి అధిపతిగా కూడా సూర్యుడు వివరిస్తూ ఉంటాడు. భగవానుడు రెండు భుజాలతో కమలం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయన రెండు చేతులలో కమలాలు దర్శనమిస్తాయి. స్వర్ణ కిరీటం ఆయన శిరస్సు మీద అలంకారంగా శోభిస్తూ ఉంటుంది. కంఠంలో రత్నమాల ధరించి సప్తాశ్వాలు పూడ్చిన రథం మీద సంచరిస్తూ ఉంటాడు. సూర్యుడికున్న మరో పేరు సవిత, అనగా సృష్టి చేసేవాడని అర్థము. సవితా సర్వస్య ప్రసవిత అని నిరుక్తం చెబుతుంది. ఋగ్వేద ప్రకారము ఆదిత్య మండలం చివర ఉన్న సూర్యుడు అన్ని గ్రహాలను ప్రేరేపిస్తూ పరమాత్మ స్వరూపంగా అందరిలో అంతర్యామిగా విరాజిల్లుతూ ఉంటాడు. మార్కండేయ పురాణం ప్రకారము సూర్యుడు బ్రహ్మస్వరూపుడు. సూర్యుడి వల్లే జగత్తంతా సృష్టించబడుతుంది, పోషించబడుతుంది. సూర్యుడిని సకలభూత స్వరూపుడుగా, సనాతుడుగా, సాక్షాత్ బ్రహ్మ విష్ణు స్వరూపుడై జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు చేసేవాడుగా నవగ్రహాలలో ప్రముఖ గ్రహంగా ఈ పురాణం కీర్తిస్తుంది. బ్రహ్మాండం బ్రద్దలైన సమయంలో ఓం అనే మహాశబ్దం అంతటా వ్యాపించింది. పరబ్రహ్మ స్వరూపమే ఆ ఓంకారము. అదే సమయంలో బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి 4 వేదాలు కూడా ఉద్భవించాయి. ఆ 4 వేదాల తేజస్సు ఓంకారం తేజస్సులో మిళితమైపోయి ఓంకార వేద స్వరూపంగా ఓంకార శరీరుడైన సూర్యుడు ఆదిదేవుడుగా, ఆదిత్యుడుగా ప్రసిద్ధి పొందుతాడని మరికొన్ని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడి వర్ణం ఎరుపు. ఆయన వాహనం రథం. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుంది. 7 గుర్రాలు ఆ రథాన్ని లాగుతూ ఉంటాయి. సూర్యుడి జననం. పూర్వం మరీచి మహర్షి కుమారుడైన కశ్యపుడికి దక్షుడి కుమార్తెకు సూర్యుడు జన్మించాడు. త్వష్ట ప్రజాపతి కూతురైన సంజ్ఞాదేవిని సూర్యుడు వివాహం చేసుకున్నాడు. సూర్యుడికి సంజ్ఞాదేవికి ద్వారా వైవస్వత మనువు, యముడు అనే కుమారులు, యమున అనే కుమార్తె జన్మించారు. ఒకసారి సంధ్యాదేవి సూర్యుడిని ఎగతాళిగా ఆక్షేపించింది. అది విన్న సూర్యుడికి ఎంతో కోపం వచ్చి మరింతగా ప్రజ్వరిల్లాడు. ఆ తేజస్సుని సంధ్యాదేవి భరించలేక సూర్యుడి ఆగ్రహాన్ని తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ తన రూపంతో ఛాయ ఉండే ఒక స్త్రీని సృష్టించి ఆమెను సూర్యుడి వద్ద ఉంచి వెళ్ళింది. సూర్యుడు ఛాయాస్త్రీని తన భార్య అనుకొని సంసారం చేస్తున్నాడు. ఆయనకి ఛాయాదేవికి సావర్ణి మనము శని అనే కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. భర్తని వదిలి పుట్టింటికి వచ్చిన కూతుర్ని కష్టప్రజాపతి మందలించాడు. తిరిగి భర్త వద్దకు వెళ్ళమని పంపించాడు. సరైనని పుట్టింటి నుంచి బయలుదేరిన సంధ్యాదేవి భర్త వద్దకు వెళ్ళడానికి ముఖం చెల్లక ఆడగుర్రం రూపాన్ని ధరించి ఉత్తర కురు భూములకి వెళ్ళి తపస్సు సాగింది. కొంతకాలానికి సూర్యుడికి తన దగ్గర ఉన్నది తన అసలు భార్య సంధ్యాదేవి కాదని తెలిసిపోయింది. ఆయన వెంటనే తన మామగారైన త్వష్ట దగ్గరికి వెళ్ళాడు. త్వష్ట సూర్యుడి అమతేజస్సుని అరణి పట్టి ఆయన్ని సౌమ్యుడిగా అందంగా తయారు చేశాడు. ఆ తరువాత మామగారు అనుమతితో సూర్యుడు సంధ్యాదేవి దగ్గరకు వెళ్ళాడు. తిరిగి వారిద్దరు ఒకటై సంసారం చెయ్యగా వారికి అశ్విని దేవతలనే దేవవైద్యులు జన్మించారు. ఇది కాశీఖండంలో చెప్పబడ్డ సూర్యుడి ఇది వృత్తాంతం.